ఇలా బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నట్టు ఎవరికీ చెప్పకండి ప్లీజ్. అలాగే అమ్మా. అసలు దీనంతటికీ కారణం వేద. ఇది బంగారం అమ్ముకునే స్థాయికొచ్చింది. లలిత, కాఫీ పెట్టి తీసుకురా త్వరగా. వేద ఎక్కడుంది? లోపలుందండి. వేదా, అమ్మా వేదా. నానా, మీరొచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చానమ్మా, కూర్చో. ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చిందమ్మా? ఇంకా దొరకలేదు నానా. ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను, దొరుకుతుంది. చూడమ్మా వేద, మాట వలన పడిన బాధ పంతానికి దారితీస్తుంది. ఆ పంతం భవిష్యత్తులో పలకరించే కష్టాలకు కారణం కాకూడదమ్మా. ఇప్పటికైనా ఆలోచించు. ఉద్యోగం కోసం రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? చదువుకుంటే భవిష్యత్తు బావుంటుంది. నా మాట విని మళ్ళీ కాలేజ్కి వెళ్ళు. జీవితాన్ని పాడు చేసుకోకు. నానా, మీరేం చెప్పినా నా మంచికే ఆలోచించి చెప్తారని నాకు తెలుసు. నాది పంతం కాదు నానా, నా కాళ్ళ మీద నేను నిలబడాలనే సంకల్పం. దయచేసి నన్ను నమ్మండి. నేనన్న మాట నిలబెట్టుకుంటాను. ఇంకెప్పుడు ఈ చదువు టాపిక్ తీసుకురాకండి. ఏమండి, కాఫీ. లలిత, లలిత, నీ చేతికున్న బంగారు గాజులు ఏమయ్యాయి? అవునమ్మా, నేను కూడా గమనించలేదు. నీ గాజులేవి? నువ్వు ఎప్పుడు గాజులు తీయవు కదమ్మా, ఎందుకు తీసావు? బీరువాలో పెట్టావా? మాట్లాడవేంటి లలిత? నీ గాజులు ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. అన్నపూర్ణ, లలిత గాజులు నీ దగ్గరికి ఎలా వచ్చాయి అన్నపూర్ణ? ఈ గాజులు నేరుగా నా దగ్గరికి రాలేదండి. ముందు తాకట్టు కోసం బంగారపు షాప్కి వెళ్ళాయి. ఆ తర్వాత నా చేతికొచ్చాయి. నీ చూపులోని భావం నాకు అర్థమైంది లలిత. నువ్వొద్దు అని రిక్వెస్ట్ చేసినా కూడా ఆ షాపు వాడు ఆ తాకట్టు విషయం నాకెందుకు చెప్పాడని ఆలోచిస్తున్నావా? అతను చెప్పలేదు, నా కళ్ళతో నేను చూశాను. ఏంటమ్మా ఇది? చేసిందంతా నువ్వు చేసి దాన్నడుగుతావేంటి నువ్వు? మీ అమ్మ నీ ప్రశ్న అడగడానికి కారణం నువ్వు. ఈ గాజులు తాకట్టు పెట్టడానికి కారణం నువ్వు. నేనా? అవును, నువ్వే. నేనన్న మాటలు పట్టుకుని పంతం పట్టి కూర్చున్నావు. రోజులు గడిచే కొద్దీ కుటుంబం గడవడం కష్టమని తెలుసుకోకుండా నిర్ణయం తీసుకున్నావు. ఇంటి ఖర్చులు జ్ఞాపకం వచ్చాయి.
కష్టం గుర్తుకొచ్చింది. చేతులకి గాజులు కనిపించాయి. ఇల్లు గడవాలి కాబట్టి పిచ్చిదన్లా వెళ్లి గాజులు తాకట్టు పెట్టింది. తండ్రి ఆసరా వద్దన్నావు, పెద్దమ్మ సాయం అవసరం లేదన్నావు. బాధ్యతలు నువ్వు తీసుకున్నంత తేలిగ్గా కన్న తల్లి వదిలేలేదు కదా. బిడ్డ ఆకలి గుర్తొచ్చింది. అమ్మ కదా, బాధ్యత తప్పదు కదా. అందుకే ఈ పని చేసింది. ఇదంతా కేవలం నీ వల్ల, నువ్వు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల. శివరామరాజు గారి కుటుంబం పస్తులుండి బంగారం తాకట్టు పెట్టే దుస్థితి ఏ రోజు రాలేదు. నీ వల్ల ఈ రోజు ఆ గతి పట్టింది. ఇక చాలు వేదా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. వాస్తవాన్ని అర్థం చేసుకో. నీ పంతాన్ని పాతిపెట్టి పట్టుదల్ని దాచిపెట్టి అటకెక్కించు. చదువుకుని మంచి భవిష్యత్తుకి దారులు వేసుకో. ఆల్రెడీ నా దారి నేను సెలెక్ట్ చేసుకున్నా. నేను నా నిర్ణయాన్ని మార్చుకోను. పదే పదే దీని గురించి మాట్లాడకండి. ఎందుకు వేదా ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నావు? నువ్వు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్టు ప్రవర్తిస్తున్నావేంటి? అన్నపూర్ణ చెప్పినట్టు చదువుకో. 2 ఏళ్ల తర్వాత నీకు నచ్చినట్టుగా భవిష్యత్తు నిర్ణయించుకో. అప్పుడు నేను ఎవరు ఏమి అనరు, ఎదురు చెప్పరు. ప్లీజ్ నాన్న, ప్లీజ్ వద్దు. నేనేమైనా అంటే చిన్నపిల్లవి, పద్ధతి తెలీదు అంటారు. సైలెంట్ గా ఉంటే మూర్ఖత్వం, మొండితనం అంటారు. అందుకే దీన్నిక్కడే వదిలేద్దాం. దయచేసి నేను ఎలా ఉండాలనేది మీరు బలవంతం చేయకండి. అవునండి, మా అమ్మ బంగారం తాకట్టు పెట్టింది. ఈ ప్రపంచంలో తను మాత్రమే పెట్టిందా? కుటుంబ అవసరాల కోసం, వ్యాపార అవసరాల కోసం ఎవరు తాకట్టు పెట్టలేదా? అలాగే పెట్టింది. డబ్బులు సంపాదించినప్పుడు విడిపించి తెచ్చుకుంటాం. సంపాదించినప్పుడు విడిపించి తెచ్చుకుంటామని నువ్వు చెప్పడానికి, మేం వినడానికి బాగానే ఉంది. కానీ ఎన్ని రోజులు? దాని కాలపరిమితి ఏంటి? ఇప్పుడు పెట్టిన బంగారంతో ఒక 10-15 రోజులు మీ అమ్మ కుటుంబాన్ని నడుపుతుంది. తర్వాత ఏం చేస్తావు? ఉద్యోగం రాకపోతే ఇంకో నగ తాకట్టు పెడతావా?